మహనీయుల జీవితాలు అందరికీ మార్గదర్శనం చేస్తాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ మనిషిలో మార్పు అనేది ఎప్పుడైనా రావచ్చని, అందుకు వాల్మీకి నిదర్శనమన్నారు. కుటుంబ విలువలు, సోదర భావాలను ఎంతో గొప్పగా వివరించిన కావ్యం రామాయణమన్నారు. అది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా వారి జయంతిని జరుపుకుంటున్నారు. ఆ జయంతితో పాటు ఆయన జీవితంలో జరిగినటువంటి చేంజెస్, సో ఇందాక మనకి డైరెక్ట్గా చెప్తున్నట్టు ఎ పర్సన్ కెన్ చేంజ్ అట్ ఎనీ టైం. సో ఒక వేటగాడు స్థానం నుంచి ఒక ఋషి అయ్యి, ఋషి నుంచి మళ్ళీ ఒక మహాకావ్యాన్ని, రామాయణం అనే మహాకావ్యాన్ని మనకు అందించి, సో అన్నదమ్ముల మధ్యన ఎట్లా ఉండాలి, కుటుంబ సంబంధాలు ఎట్లా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలి, దాంతోపాటు ధర్మం వైపు ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ధర్మం వైపు ఎట్లా ఉండాలి అనేది ఈ సమాజానికి ఇవ్వగలిగారు అంటే, సో అది కవిగా తను రాసి ఈ రోజుకి కూడా అజరామానంగా ఈ రోజు కూడా విలసిల్లుతున్నటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే కనుక అది రామాయణం. సో ఇది అందరికీ మనందరికీ కూడా మార్గదర్శనం కాబట్టి అంతటి గొప్ప కావ్యాన్ని మనకి అందించి ఈ సమాజాన్ని ఇంకా ధర్మంతో నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి వారిని ఈరోజు స్మరించుకోవడం అనేది గొప్ప విషయం. చాలా సంతోషం. అందరూ దీన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ మా కలెక్టరేట్లో కూడా ఆఫీసర్స్ అందరూ వచ్చి అండ్ ఆల్సో కమ్యూనిటీ నుంచి వచ్చిన కమ్యూనిటీ పెద్దలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, సో ఈ జయంతిని ఘనంగా జరిగినందుకు వారు